నీ ఒక జీవజాతిని జనించిన వాడవు విస్మరించకి భావము ఏ జాతి చరిత్ర బహు పౌరుషగాథ స్మరించుకుమ్మ నిర్జీవములైన జాతులు నశింపక తప్పదు మేలుకొమ్ము నీవే విజయధ్వజం గురవేసడి వాడవు లేచిరమ్మురా. ఇప్పటికీ ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాల సందర్భంగా ఒక్కసారి ఆ రోజును గుర్తు చేసుకుంటూ సంఘం ఇచ్చినటువంటి ప్రేరణతో సంఘం కల్పించినటువంటి సంఘాన్ని బ్యాన్ చేసిన పరిస్థితులలో లోక్ సంఘర్ష సమితి అనేటువంటి పేరు మీద దేశం మొత్తం మీద ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా పోరాటం చేసింది సంఘం ఒక్కటే. మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలన్నింటినీ కూడా రాజకీయ పార్టీలని సంస్థలని వ్యక్తులని వీళ్ళందరినీ కూడా కలిపి సంఘం ఒకే వేదిక మీద ఒకే బ్యానర్ మీద లోక్ సంఘర్ష సమితి అనే బ్యానర్ మీద ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. ఆ సందర్భంగా సంఘం ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి పట్టణంలో ప్రతి పల్లెలో కూడా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సత్యాగ్రహాలు చేయాలి అనేటువంటి సంఘం యొక్క పిలుపు మేరకు మేము అమలాపురం నుంచి 4 వ్యక్తులం, నేను, దొంగ విజయ్ కుమార్, వడ్రమాన వినాయక దామోదర సావర్కర్, గండికోట పార్థసారథి అనే 4 1975 డిసెంబర్ నెలలో 24నో 26నో సత్యాగ్రహం చేయడం జరిగింది. సత్యాగ్రహం చేసి అరెస్ట్ అంతటా మేముగా అరెస్ట్ అయ్యాము. ఆ రోజున సంఘం ఇచ్చినటువంటి దేశభక్తి పూరితమైనటువంటి ప్రేరణ కలిగించినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘము ద్వారా ఈనాటికి కూడా ఈ సమాజంలో ఏదో ఒక సేవ చేయాలి, ముఖ్యంగా యువకులందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలంటే ఇటువంటి ఫలితం మళ్ళీ రాకూడదు, కానీ దేశం కోసం పనిచేయాలనేటువంటి ప్రేరణని సంఘం ద్వారా కలిగించుకుని సమాజం కోసం నిస్వార్థంగా పనిచేయాలనేటువంటి ఈ అత్యవసర పరిస్థితి మరొకసారి గుర్తు చేసుకుంటూ అనేక మంది ఆ రోజున దేశం మొత్తం మీద చాలామందిని స్వయం సేవకుల్ని, రాజకీయ పార్టీ నాయకులని, వివిధ సంస్థలని అన్నింటినీ కూడా బ్యాన్ చేయడం జరిగింది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘము అలాగే ఇతర రాజకీయ పార్టీలు వీటన్నిటిని కూడా బ్యాన్ చేసింది గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరాగాంధీ నేతృత్వంలో. దానికి వ్యతిరేకంగా పోరాటం జరిపేటువంటి అవకాశాన్ని సంఘం ద్వారా మాకు కల్పించడం అదృష్టంగా మేము భావిస్తూ ఆనాటి యొక్క పరిస్థితులు చాలా దారుణంగా ఎమర్జెన్సీలో ప్రభుత్వం వారు చర్యలు తీసుకోవడం జరిగింది. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా చిన్న మాట మాట్లాడినా కానీ జైల్లో పెట్టిన పరిస్థితులు, చాలామంది కార్యకర్తల్ని కొట్టడం జరిగింది. కొన్ని చోట్ల కొంతమంది కార్యకర్తలు వాళ్ళు అసూలు బాసారు కూడా కొన్ని ఏరియాలలో. అయినప్పటికీ కూడా చెల్లించకుండా అనేక మంది వయసు సంబంధం లేకుండా అనేక మంది వాళ్ళంతా వాళ్ళగా జైలుకు వెళ్ళడం జరిగింది. మొత్తానికి ఈ ఉద్యమం ఫలితంగా ఎమర్జెన్సీ లిఫ్ట్ చేయడం 77 జూన్ 26నో 22నో ఎమర్జెన్సీ లిఫ్ట్ చేశారు. లిఫ్ట్ చేసిన తర్వాతన ప్రశాంత పరిస్థితులు మళ్ళీ మామూలుగా రావడము, పూర్తిగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఓడిపోవడము, జనతా పార్టీ అనే పేరు మీద పార్టీ ప్రభుత్వాన్ని నడపడము, మొరార్జీ దేశాయ్ గారి ప్రధానిగా నడపడం.